నా పేరు మచ్చల్ర వెంకటరెడ్డి. నేను ఒక రాజకీయంగా పాట అనే ఒక పార్టీ పెట్టాను. పాట అంటే అర్థం ఏంటంటే పాట పనితో పుట్టింది, పనితో పాట జత కట్టింది. కాబట్టి పాట పని పైసా అని ఒక పేరు పెట్టుకొని ఢిల్లీ ఎన్నికల సంఘంలో 2 ఏళ్ళు కష్టపడి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కాబట్టి పాట పని పైసా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలా, నెలకు 30,000 జీతం ఇవ్వాలా, పేద ప్రజలను పేద మహిళలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరికి 25 ఏళ్ళ వరకు ఫెయిల్ అనేది లేకుండా చదువు చెప్పాలి. ఎందుకంటే 10th ఫెయిల్ కాగానే 6 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ ఎవడైనా డల్గా ఉంటాడు, అంతే వాడి జీవితం, అంతే సంగతులు చిత్తగించవలం. అది కరెక్ట్ వ్యవస్థ కాదు. కాబట్టి నేను మొత్తం మౌలికంగా చదువును మార్చి పడేస్తాను. రాడికలిజం, మౌలికంగా చదువు సిస్టాన్ని మార్చేస్తాను. 25 ఏళ్ళ వరకు వాడికి పెళ్లి మీద ధ్యాస లేకుండా కంటిన్యూ పైకి చదువుతూనే పోవాలి. అప్పుడే కరెక్ట్ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అందరికీ చదువు వస్తుంది. ఎవడు మధ్యలో చదువు ఆపడానికి వీల్లేదు. చదువే చాలా బలమైన ఆయుధము. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి చదువు వచ్చిందో ఈ మూఢనమ్మకాలు పాటించరు, ఈ దొంగ బాబాలు నమ్మరు, మోసపోరు, కష్టపడతారు. ప్రతి ఒక్కరు కష్టపడాలి, అప్పుడే అభివృద్ధి అవుతుంది. అందరు మందు బంద్ చేయాలి, అందరు సిగరెట్ బంద్ చేయాలి, అందరు పాన్ పరాగ్ బంద్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. సిగరెట్ బట్టి గబ్బు వాసన, పాన్ పరాగ్ మరో గబ్బు వాసన, మందు మరో గబ్బు వాసన. మీ వల్ల మీ కుటుంబ పెళ్ళాల ఆరోగ్యాలు సర్వనాశనం అవుతున్నాయి. కాబట్టి నాదొక కొత్త ఆలోచన, కొత్త పద్ధతి, కొత్త సిద్ధాంతం, పేదల సిద్ధాంతం. ప్రతి ఒక్క పేద మహిళకు 2 తులాల గోల్డ్ చైన్ ఉచితంగా ఇస్తాను. లేకుంటే పాపం వాళ్ళు నల్లపూసల దండ, పసుపు తాడు, అది కలర్ పోతే మళ్ళీ కొత్త పసుపు తాడు, రోల్డ్ గోల్డ్ కలర్ పోతే మళ్ళీ ఇంకొక రోల్డ్ గోల్డ్. ఇది ఒక పెద్ద రపరప నాయనం. మహబూబ్నగర్ జిల్లాలో ఎప్పుడు నల్లపూసల దండైన పాపం. అందుకని ఒక మహిళ మెడలో 2 తులాల గోల్డ్ చైన్ వేస్తే ఆ మహిళ మానసిక వికాసము, ఉల్లాసము, ఆనందము, సంతోషంగా ఉంటుంది. అప్పుడే మనకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. బంగారులో అంత మహిముంది. ఒకప్పుడు బంగారు ఏందయ్యా, నాణ్యాలు ఎక్స్చేంజ్ చేశారు. ఈయన కొడుకులు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు బంగారాన్ని కాస్ట్లీ చేసి, ఎట్టు కాకుండా చేసి, పేదల ప్రజలకు అందకుండా చేసి, అదే పెద్ద యుద్ధం వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్లో దాచిపెట్టడం, టన్నులు కాస్ట్లీ చేయడము, పిచ్చి. 10 గ్రాములు ₹1,00,000. ఏమైనా అర్థం ఉందా? ఒకప్పుడు ఫ్రీగా బంగారు నాణ్యమిచ్చి వగ్గాలు కొన్న రోజులు ఎటువైనాయి. అందుకని నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తే సంవత్సరానికి 3,60,000 అవుతుంది. అట్లా ఒక ఇంట్లో 4 ఉంటే 15 లక్షలు అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు అభివృద్ధి అవుతారు. ఈ బోడి సంక్షేమ పథకాలు బిచ్చ బతికెందుకయ్యా? కష్టపడడం నేర్చుకుందాం, కష్టపడదాం, పొద్దున్న సాయంత్రం కష్టపడదాం, బిజీగా ఉందాం. పొట్టలు పెంచడం కాదు, బాగా తినడం కాదు, బాగా తాగడం కాదు, హాయిగా పడుకోవడం కాదు. దానివల్ల కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గుండెపోటు వస్తుంది, గుట్టుకుమంటాం. కాబట్టి ఆరోగ్య సూత్రాలు ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, వైద్యం ఇంపార్టెంట్, పని ఇంపార్టెంట్, చైతన్యము ఇంపార్టెంట్. మూఢనమ్మకాలు నమ్మం, మంత్రాలు తంత్రాలు నమ్మం, ఏమి నమ్మం. అంటారంటే అంతకంటే నమ్మం. రాజ్యాంగం అవసరమైతే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసుకుని ముందుకెళ్ళిపోదాం, చైతన్యవంతులు అవుదాం, ప్రపంచానికే సవాల్ చేద్దాం. తెలంగాణ అంటే మాటలు కాదు, అమ్మో చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, సైంటిస్టులు, డాక్టర్లు, యాక్టర్లు, క్రియేటర్లు అలా ఉండాలి. తప్పితే తెలంగాణ వాళ్ళు సన్యాసులు, మొద్దులు, తాగుబోతులు ముద్ర తీసేద్దాం. అర్థమైందా? అందుకని నా మాట విని దయచేసి నా పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి. ప్రతి పేద మహిళకు ఉచితంగా ఒక కారు ఇస్తాము. మహిళలందరికీ, పేద ప్రజలందరికీ ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తాము. వాళ్ళు కిందుండి పైన 30,000 అడుగుల పైన విమానం పోతుంటే పొలాలలో, చేన్లలో కూలి పని చేసుకుంటూ చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా జీవితంలో ఎక్కిన పాపాన పోరు. అందుకని మేము ప్రతి ఒక్కరికి, పేదలందరికీ, అందరికీ ఉచిత విమాన ప్రయాణము. అంటే విమాన ప్రయాణం ఎట్లుంటుందో వాళ్ళకు ఒకసారి జీవితంలో మేము తెలియజేస్తాము. అర్థమైందా? కాబట్టి అలాగే మహిళలందరూ కారు నడపాలా. ఎందుకు నడపకూడదు? ప్రతి ఒక్క మహిళ కారు నడపాలా. మహిళలందరికీ ఉచితంగా కారు ఇస్తాము. కారు నడిపితే
వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. ఈ ఎదవ బస్సులో పట్టుకొని ఎక్కుడు దిగుడు, అదొక తలకాయ నొప్పి, ఆగుడు, వేడి, కార్లో హాయిగా ఆ ఊర్లో ఎంత దూరం ఉంటాయా? మా అంటే ఎంత పెద్ద దూరమైనా ఒక 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 అక్కడ దగ్గరే కదా. తెలంగాణ ఎంత ఉంది బోడి, ఈ చివరి నుంచి ఆ చివరికి 4 గంటలు వెళ్ళిపోవచ్చు. అందుకని నా మాట విని ఎవరైనా కూడా పాటాపాటి కోటేసి అధికారం ఇస్తే నేను తప్పకుండా పేదల సేవ చేస్తాను, నెలకు 30,000 జీతం ఇస్తాను. కాబట్టి నా పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి, చూపిస్తాను నా తడాక.